అందరికీ శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ శుభాకాంక్షలు. సో జగన్నాథ రథయాత్ర ఇది చాలా ప్రత్యేకమైన ఒక పండుగ. జగన్నాథ స్వామి మూల విరాట్టులు స్వయంగా బయటికి వచ్చి రథం పైన ఊరేగింపుతో వెళ్తారు. జనరల్గా ఒక ఊరేగింపులో, భగవంతుని ఊరేగింపులో ఓన్లీ ఉత్సవమూర్తులు మాత్రమే బయటికి వచ్చి దర్శనమిస్తారు. ఎలాగైతే వెంకటేశ్వర స్వామి మలయప్ప స్వామిగా బయటికి వచ్చి తిరుమలలో ఊరేగింపుగా వెళ్తారు. కానీ మూల విరాట్టు మాత్రం గర్భగుడి లోపలే ఉంటారు. కానీ ఇక్కడ జగన్నాథ స్వామి మూల విరాట్టే బయటికి వచ్చి రథం పైన తాను కూర్చొని ఈ యొక్క రథయాత్ర ద్వారా ఆయన అందరికీ తన యొక్క కృపను పంచుతారు. ఇది ఒక అద్భుతమైన పండుగ. ఈ యొక్క పండుగ యొక్క అంతరర్థం ఏంటంటే, భగవంతుడు ద్వారక నుండి బృందావనానికి పయనిస్తూ ఉంటాడు. బృందావనంలో తన యొక్క భక్తులైనటువంటి రాధారాణి, నంద, యశోద, గోపాలురు, గోపికలు, సో వీళ్ళందరినీ కలవడానికి ఆయన వెళ్తూ ఉంటారు, బృందావనం వెళ్తూ ఉంటారు. సో రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అది. మనందరం భగవంతుని రథాన్ని పట్టుకొని మన మనసును ఒక బృందావనం చేసుకొని భగవంతుని మన మనసులో కేంద్రీకృతం చేసుకోవడమే ఈ యొక్క రథయాత్ర యొక్క ఉద్దేశం.